చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త తెలిపిందని చేనేత జౌళి శాఖ నల్గొండ జిల్లా సహాయ సంచాలకులు సోమిడి ద్వారక్ తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ ప్రకటించిందని చెప్పారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా శుక్రవారం జిల్లాలోని 513 చేనేత కార్మికులకు 3,75,00,000 రూపాయలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా జమ చేశారు. ఈ సందర్భంగా చేనేత జౌళి శాఖ నల్గొండ జిల్లా సహాయ సంచాలకులు సోమిడి ద్వారక్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేనేత కార్మికులకు రుణమాఫీ ప్రకటించిందని, ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లాలోని 513 మంది చేనేత కార్మికులకు 3,75,00,000 రూపాయలు వారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలలో ప్రాధాన్యత క్రమంలో విడతల వారీగా జమ చేయడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని తిరిగి రుణాలు పొంది తమ వృత్తిని పెంపొందించుకోవాలని సూచించారు. చేనేత కార్మికులకు రుణమాఫీ పట్ల లబ్ధిదారులు సైతం హర్షం వ్యక్తం చేస్తూ చేనేత జౌళి శాఖ కమిషనర్తో పాటు ఉన్నతాధికారులకు జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు మన చేనేత రుణమాఫీ డబ్బులు వారి ఖాతాలకు జమ చేయడం జరిగింది. అంటే మున్సిపాలిటీ మన 4 మున్సిపాలిటీలు ఏది నల్గొండ, చెండూరు, చిట్యాల, నకరికల్ అందులో ఉన్న చేనేత కార్మికులకు వ్యక్తిగత రుణాలు వాళ్ళు తీసుకున్న దానికి మాఫీ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన ఖాతాలకు ఈరోజు మేము వాళ్ళ డబ్బులు ఆ ఖాతాలకు మేము ఏ బ్యాంకులలో తీసుకున్నారో వాళ్ళకు మేము ఈరోజు డబ్బులు జమ చేయడం జరిగింది. కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఈ రుణమాఫీ అయిన తర్వాత అందరూ కూడా మళ్ళీ వారి యొక్క వీవింగ్ ప్రాసెస్ని ఏదైతే ఉందో వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి నూతనంగా ఇప్పుడు క్లోజ్ అయిపోయిన లోన్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి మళ్ళీ కూడా బ్యాంక్స్కి వెళ్ళి రుణాలు పొంది మళ్ళీ వారి యొక్క వృత్తిని కొనసాగించాలని నేను మీడియా పరంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు చేనేత రుణమాఫీ చేసినందుకు ముఖ్యంగా నల్గొండ ఏడేరు ద్వారక్ సార్ గారికి, ఆర్టి పద్మ గారికి, కమిషనర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రుణమాఫీతో ఆగకుండా మళ్ళీ కొత్త రుణాలు ఇప్పించి మమ్మల్ని ఆదుకోగలరని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.